రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్పై విరుచుకుపడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకు పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తుఫాన్ దాటికి పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ అతలాకుతలమవుతున్నాయి. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీర ప్రాంతం నుంచి దాదాపుగా 1,20,000 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ పరిగణాల జిల్లాలకు నష్టం అధికంగా ఉండవచ్చని అంచనా. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వాహక దళాలను అధికారులు సిద్ధం చేశారు. మరోపక్క తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైలు రద్దు చేశారు. అలాగే కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల వరకు మొత్తం 394 విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు బంగ్లాదేశ్ పై కూడా రెమాల్ ప్రభావం పడింది. దీంతో పేరా, మొగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ సూచి జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టుల్లో 90వ నంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇక సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ కారణంగా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్లో కూడా విమాన సర్వీసులు రద్దు చేశారు. రెమాల్ ఇప్పుడిప్పుడే విడిచిపడుతుందో మరో 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాపై ప్రభావం చూపుతుందని, ఈ కారణంగానే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోపక్క తుఫాన్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక రెమాల్ విరుచుకుపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీవ్ర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే పేర్కొంది. ఇవాళ 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.